వెల్కమ్ టు ఏ న్యూస్. రాష్ట్ర రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో అరైవ్ అండ్ అలైవ్ పోస్టర్లను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, డీసీపీ ఎగ్గడి భాస్కర్లు ఆవిష్కరించారు. అనంతరం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ అరైవ్ అండ్ అలైవ్ ప్రోగ్రాం ద్వారా అందరికీ అవగాహన కల్పిస్తున్నామని, ఇంకా ఎవరిని పెరగడం కోసం మండలాలు విలేజ్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తున్నామని, మీడియా మిత్రులు అవేర్నెస్ ప్రోగ్రాం ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రతా నియమాల్ని పాటించాలని, మందు తాగి వాహనాలు నడపకూడదని, నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, మనల్ని నమ్ముకున్న వాళ్ళని రోడ్డు మీద పడేస్తున్నారని, ప్రజలు నిర్లక్ష్యంతో వాహనాలు నడపకూడదని అన్నారు. అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్కి భాగంగా మనం పెట్టిన ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం గురించి మీ అందరూ వచ్చారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ మన డీసీపీ గారు చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఒక మాట అందరూ గుర్తుపెట్టాలి, మనం అందరికీ కోరిక, మనము జీవితం ఉండాలి, మనం ఎక్కడ కూడా ప్రయాణం చేసినా క్షేమంగా చేరుకోవాలి, మళ్ళీ రిటర్న్ రావాలి. సో ఈ విషయం ఒక డిపార్ట్మెంట్ గురించి ప్రభుత్వం చెప్పిన ఓన్లీ లేదు, ఇది మీ అందరికీ, మీరు మీ రిలేటివ్స్, మీ సొసైటీ కుటుంబాలు ఉన్న అందరికీ కన్సర్న్ సబ్జెక్ట్ ఉంది. ఆ కారణంతో మనము కలిసి ఈ పనికి ఇంపార్టెన్స్ అర్థం చేసి నిజాయితీగా పని చేస్తే, ఎఫర్ట్స్ పెడితే తప్పకుండా లాస్ట్ ఇయర్ నుంచి కంపేర్ చేసిన నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో డెఫినెట్లీ ఫెటల్ యాక్సిడెంట్స్కి నంబర్ తగ్గిపోతుంది. ఆ ఉద్దేశంతో, ఆ కమిట్మెంట్తో మనము అందరికీ ఇది ఎంకరేజ్ చేస్తున్నాము. వాళ్ళ లెవెల్లో ట్రాఫిక్ సేఫ్టీ గురించి ఉన్న కన్సర్న్స్ వాళ్ళు ఫాలో చేయాలి, ఒకటి వేరే వాళ్ళతో షేర్ చేయాలి. సెకండరీ, మీరు ఫస్ట్ ఎప్పుడు కూడా వెళ్ళినా నిజంగా చెప్పండి, మీరు అందరి దగ్గర హెల్మెట్ ఉంటుంది, కానీ నిజాయితీగా హెల్మెట్ పెట్టే వాళ్ళు ఎంతమంది? సార్ లాస్ట్ 1 వీక్లో నేను కనీసం 3-4 టైమ్స్ హెల్మెట్ పెట్టి బయట వచ్చాను. మీరే ఆలోచన చేయండి, చాలా చిన్న విషయం, 1500-2000 రూపీస్లో మనకు హెల్మెట్ దొరుకుతుంది. అందరికీ తెలిసి ఉంది, ఇది మన లైఫ్కి ఇంపార్టెంట్. చాలా ప్రోగ్రామ్స్ పెడుతున్నాము, కానీ ఈ ప్రోగ్రామ్ పెట్టినా కంప్లీట్ అయిపోయినా మళ్ళీ హెల్మెట్ మేము పక్కన పెట్టేస్తాము. ఈ బిహేవియరల్ ప్రాబ్లం మన అందరికీ ఉంది. ఆ ప్రాబ్లం కారణంతోనే మనకు నష్టం జరుగుతుంది. సో మనము అందరు కలిసి ఒక కమిట్మెంట్తో, పట్టుదలతో ఈ బిహేవియరల్ ప్రాబ్లమ్స్, ట్రాఫిక్కి త్రాగి డ్రైవింగ్ చేస్తే రిస్క్ ఉంటుంది, అందరికీ తెలిసి ఉంది. పోలీస్ వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు, ఫైన్ కడుతున్నారు, అన్నీ ఉన్నప్పుడు కూడా త్రాగిపోయే వాళ్ళు రిపిటేషన్ చేస్తున్నారు. సో మీ లెవెల్లో ఈ అవగాహన పెంచుకుంటే డెఫినెట్లీ ఆ విధంగా ఉన్న ఇన్సిడెంట్ ఎక్కడ కూడా, కొన్ని విషయంలో మేము ఎంత ఎఫర్ట్ పెట్టినా, సపోజ్ ఒక బండి ఉంది, బండిలో సడన్గా టైర్ బరస్ట్ అయింది, ఆ బర్స్ట్ టెక్నికల్ సిచ్యువేషన్, కంట్రోల్ చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. కానీ హెల్మెట్ లేకుండా త్రాగి డ్రైవింగ్ చేసిన ఇవన్నీ విషయంలో ఒకవేళ నష్టం అయితే అది పాసిబిలిటీ ఉంది, మనము ఎఫర్ట్ పెడితే అది కరెక్ట్ చేయగలుగుతాము, సేవ్ చేయగలుగుతాము. సో ఆ విధంగా ఎక్కడ కూడా సేవింగ్ పాసిబుల్ ఉంది. ఆ ఉన్న పరిస్థితిలో మీ అందరు అవగాహన క్రియేట్ చేయండి. మీకు లోపల ఊరు వరకు అంటే మారుమూల ప్రాంతం వరకు మీకు రీచ్ ఉంది. మీ రీచ్కి మీరు సొసైటీలో ఉన్న ఈ పాజిటివ్ మెసేజ్ కన్వే చేయడానికి వాడుకోండి. మా తరపు నుంచి మీకు అన్ని వైపు మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా రండి, మనం ఇద్దరు కలిసి, మీడియా మిత్రులు, పోలీస్ కలిసి ఒక సొసైటీలో సేఫ్ ట్రావెలింగ్కి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాము. థ్యాంక్ యూ అన్న. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎంతోమంది అమాయకులు, యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది శాశ్వత దివ్యాంగులుగా మారుతున్నారు. దీన్ని నివారించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ శ్రీ శివాజీ రెడ్డి గారు ఈ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది 13వ తారీఖు నుంచి 27వ తారీఖు జనవరి వరకు కొనసాగుతుంది. దీని ముఖ్య ఉద్దేశము తెలంగాణలో ఏ ఒక్కరు కూడా రోడ్డు ప్రమాదాల బారిన పడి
చనిపోవద్దు, వాళ్ళ యొక్క కుటుంబాలు అవస్థల పాలు కావద్దనే ఉద్దేశంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కోసం, ముఖ్యంగా రోడ్ డిసిప్లిన్ తీసుకురావడం కోసం, వాళ్ళలో అవేర్నెస్ తీసుకొని రావడం కోసం అన్నిటి స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ కానివ్వండి, పంచాయతీరాజ్ కానివ్వండి, రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ అండ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లని కొలాబరేట్ చేస్తూ ఒక సమీకృత ప్రణాళిక ద్వారా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు మీడియా అవుట్రీచ్ డే అంటే పోలీస్ అధికారులు అండ్ ఇతర డిపార్ట్మెంట్స్, ప్రభుత్వము ప్రజల్లో ట్రాఫిక్ అవేర్నెస్ కల్పించడం కోసము చేపడుతున్న చర్యల్ని ప్రజలందరికీ దృష్టికి తీసుకెళ్ళడానికి మెయిన్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ఛానల్స్ అండ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతి ఒక్కరు కూడా పౌరుడిగా తమ బాధ్యతగా అనుకొని ట్రాఫిక్ అవేర్నెస్ని కంపల్సరీ కల్పించాల్సిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేయడం కోసము, వాళ్ళని మోటివేట్ చేయడం కోసము ఈ మీడియా అవుట్రీచ్ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన గౌరవ సిపి రామగుండం శ్రీ అంబర్ కిషోర్ జా IPSR గారు రావడం జరిగింది. ఈ ముఖ్యంగా మీడియా వాళ్లకు, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఇన్ఫ్లుయెన్స్ అందరికీ మీకు ఏ సందర్భం వచ్చినా, ఏ మాత్రం అవకాశం ఉన్నా ఖచ్చితంగా ట్రాఫిక్ అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే ఎవరైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో చనిపోయినట్లయితే వాళ్ళకు అవతల అక్యూజుడ్కు, నిందితుడు ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యం వల్లనో పొరపాటు వల్లనో చంపకతాడు తప్ప అతనికి ఎలాంటి ఉద్దేశం కూడా ఉండదు. ఈ నిర్లక్ష్యము, పొరపాట్లు చేయడము, బాధ్యత లేకుండా ఉండడము, ఇట్లాంటి పొరపాట్ల వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. కాబట్టి మనం కూడా ఒక పౌరుడిగా బాధ్యత తీసుకొని, ప్రతి పౌరుడు ఒక పోలీస్ అధికారిగా, ప్రతి పౌరుడు ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా తీసుకొని ట్రాఫిక్ నియమ నిబంధనల్ని పూర్తిగా పాటించాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రోడ్డు భద్రతలో 3 E's ఉంటాయి. ఒకటి ఇంజనీరింగ్, ఎడ్యుకేషను, ఎన్ఫోర్స్మెంట్. ఇంజనీరింగ్ అంటే ప్రభుత్వాలు మంచి చక్కటి వసతులతో కూడిన రోడ్లు కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు మన జిల్లాలో, మంచిర్యాల జిల్లాలో అండ్ రామగుండం కమిషనరేట్లో చూసినట్లయితే నేషనల్ హైవేస్ 2 ఉన్నాయి. 363 నేషనల్ హైవే, 63 నేషనల్ హైవే అండ్ స్టేట్ హైవేస్ 3 ఉన్నాయి. ఇవన్నింటిలో కూడా ప్రభుత్వము, సివిల్ సొసైటీస్ అన్నీ కలిసి మంచి రోడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోడ్స్ ఏర్పాటు చేసినా కానీ మనలో ఎడ్యుకేషన్ అంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల రోడ్డు లేన్ డిసిప్లిన్, ఇప్పుడు 4 లైన్ రోడ్డు ఉంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే హైవే మీద 2 వీలర్ అతను డివైడర్ పక్క నుంచే వెళ్తున్నారు. యాక్చువల్గా డివైడర్ పక్కన ఉన్నారు లేను స్పీడ్ పోయే వెహికల్స్, నెక్స్ట్ లేను కొద్దిగా తక్కువ స్పీడ్ పోయే వాళ్ళు. 2 వీలర్ వాళ్ళు ఖచ్చితంగా లెఫ్ట్ లేన్లో ఉన్న వైట్ లైన్ దాటే పోవాలి, పక్కన నుంచి వెళ్ళాలి. కానీ ఈ లేన్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరికి, లారీ డ్రైవర్లు కానివ్వండి, 2 వీలర్ 3 వీలర్ డ్రైవర్స్, ఎవరైనా కార్ డ్రైవర్స్, లేన్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల మనకు ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండోది సివిక్ సెన్స్. పెడెస్ట్రియన్స్ కూడా మనము రోడ్డు మట్టి చూసినట్లయితే వెహికల్స్ వస్తున్నాయా లేవా చూసుకోకపోవడం, ఎక్కడైతే యూటర్న్స్ ఉన్నో అక్కడ కాకుండా మిడిల్లో మనం ఏదైతే ఫెన్సింగ్ టైప్లో ఏర్పాటు చేసి రాకుండా ఉండాలని రోడ్డు మీద పెట్టాము, కానీ అదే దూకుతూ వెళ్ళడము, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడము, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడము, కారు వాళ్ళు అయితే ఓవర్ స్పీడ్తో వెళ్ళడము, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము, ఇట్లాంటి అన్ని నిర్లక్ష్యం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. అది చైతన్యం తీసుకురావాల్సింది అవేర్నెస్ అంటే ఎడ్యుకేషన్. మూడోది ఎన్ఫోర్స్మెంట్. రోడ్స్ వసతి కల్పించాము, ఎడ్యుకేషన్ కల్పించాము, అయినా ఎవరైతే మారరో వాళ్ళ పట్ల పోలీస్ డిపార్ట్మెంటు, రోడ్స్ RTO డిపార్ట్మెంటు ఎన్ఫోర్స్మెంట్ చేసి వాళ్ళలో ప్రవర్తన మంచిగా తీసుకురావడానికి చాలాన్స్ వేయడము, కోర్టుకు ప్రొడ్యూస్ చేయడము, డ్రైవింగ్ లైసెన్స్ని క్యాన్సిల్ చేయడము, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి రోడ్డు భద్రత అనేది ఒక సమీకృతమైన బాధ్యత. దీంట్లో పౌరులు, పౌర సమాజము, డిపార్ట్మెంట్స్, పోలీసు అందరు కలిసి చేస్తేనే మనకు సురక్షితంగా ఉంటుంది. కాబట్టి ఈ ఎరైవ్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే ఒక వ్యక్తి ఇంటి నుంచి వెళ్ళిందంటే సురక్షితమైన రోడ్ల ద్వారా ప్రయాణం చేసి ఇంటికి చేరాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో మనము ఈరోజు గౌరవ సిపి గారు ఈ మీడియా అవుట్రీచ్ ప్రోగ్రాంలో భాగంగా ఒక పాంప్లెట్, పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ పోస్టర్ని
మా యొక్క పోలీస్ అధికారులు, వివిధ పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులు అందరూ వాళ్ళ యొక్క జ్యూరిడిక్షన్లో ఉన్న కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ వర్కింగ్ ప్లేస్లలో ఉన్న, ఇండస్ట్రియల్స్లో ఉన్న ప్రతి ప్లేస్లలో అది పెట్టి అక్కడ అవగాహన కల్పించడం కోసము ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ అరైవ్ ఎలై ప్రోగ్రాంలో భాగంగా హాట్స్పాట్స్ ఎనాలిసిస్ ముఖ్యంగా లాస్ట్ ఇయర్ 2024లో గౌరవ సిపి గారు ఆదేశం మేరకు ప్రతి యాక్సిడెంట్, ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగితే అది ఫ్యాటల్ కానివ్వండి లేకపోతే నాన్ ఫ్యాటల్ జరిగినా ఇమ్మీడియట్ ఇన్స్ట్రక్షన్స్ యాక్సిడెంట్ స్పాట్ అనాలిసిస్ చేయించడం జరిగింది. దానిలో భాగంగా కన్సర్న్డ్ ఐఓ అండ్ అక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తహసీల్దార్ కానీ, ఎంపీడీఓస్ కానీ, పంచాయతీరాజ్ రోడ్ అయితే పంచాయతీరాజ్ ఇంజనీర్, నేషనల్ హైవే అయితే నేషనల్ హైవే ఇంజనీర్, వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఏ కారణం వల్ల అయింది, డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అయిందా, లేకపోతే డ్రంక్ డ్రైవ్ వల్ల అయిందా, లేకపోతే అక్కడ ఏదన్నా రోడ్ ఇంజనీరింగ్లో డిఫాల్ట్ ఉందా, లైటింగ్ ప్రాపర్గా లేదా అనేది ప్రతి ఒక్కటి చూస్తూ దాని ప్రకారం ఇమ్మీడియట్లీ యాక్సిడెంట్ స్పాట్ అనాలిసిస్ చేసి మిటిగేషన్ మెజర్స్ తీసుకోవడంతో కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అవన్నీ ఇప్పుడు మీరు చూసినట్లయితే మీడియా మిత్రులే పోలీస్ చేసిన ట్రాఫిక్ యాక్సిడెంట్స్ నివారణ కోసం చేసిన ఈ దాన్ని పోలీసు యొక్క కృషిని మీరు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి ఇవన్నీ నిదర్శనం. దీని తర్వాత స్పాట్ అనాలిసిస్ తర్వాత ముఖ్యంగా ప్రతి నెల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు సిపి గారి ఆదేశం మేరకు ఏ రోడ్స్ అయితే వెళ్తున్నాయో ఆ రోడ్లో ఉన్న విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్ మనము ఏర్పాటు చేసినాము. విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళే చైతన్యవంతమైన కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి చేయడం జరిగింది. కొన్ని విలేజెస్లో ఒక విలేజ్లో 3-4 కూడా ఈ రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోయినారు. వాళ్ళ యొక్క బంధువులు, వాళ్ళ యొక్క నియర్ అండ్ డియర్ వాళ్ళు కూడా వచ్చి మా కుటుంబాలు ఈ విధంగా ఇబ్బంది పడ్డాయి చనిపోవడం వల్ల, జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రమేయం లేకపోయినా ఎదుటి వ్యక్తి యొక్క నిర్లక్ష్యం వల్ల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని చెప్పడం జరిగింది. అదంతా ప్రజలకు కూడా మేము ప్రాపర్గా వివరించినాము. ఈ సందర్భంగా ఈ అరైవ్ ఎలై ప్రోగ్రాంలో భాగంగానే ఖచ్చితంగా మా యొక్క పోలీస్ సిబ్బంది అంతా సిపి గారి ఆదేశం మేరకు ప్రతి యాక్సిడెంట్స్ జరగకుండా కంప్లీట్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ప్రజల్లో కూడా అవేర్నెస్ కల్పిస్తూ కృషి చేస్తామని సార్కు తెలియజేస్తూ ఈ సందర్భంగా గౌరవ సిపి సార్ని అవేర్నెస్ సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.